అందరికీ కూడా నమస్కారం. చందోల గ్రామంలో వేంచేసి ఉన్న ప్రముఖ శక్తి క్షేత్రమైన శ్రీ బగలాముఖి అమ్మవారి దివ్య దేవస్థానం ఎంతో ప్రసిద్ధిగాంచింది. ఈ ఆలయానికి వచ్చేటువంటి భక్తులు మరి నేషనల్ హైవేలోంచి డైవర్షన్ అయ్యి గుడికి రావాలి. ఇక్కడ ఆలయానికి సంబంధించినటువంటి సైన్ బోర్డు లేకపోవడం వలన భక్తులు అనేక రకాలుగా ఇబ్బంది పడుతున్నారు. ఇదే సమయంలో మా దేవాదాయ శాఖ ఉన్నతాధికారులైనటువంటి గౌరవనీయులు ప్రాంతీయ సంయుక్త కమిషనర్ వారు ఇటీవల అమ్మవారి దేవస్థానానికి ఇచ్చేశారు. వారు అమ్మవారి దేవస్థానానికి ఇచ్చేస్తూ నేషనల్ హైవే నుంచి రావడం, అక్కడ సైన్ బోర్డు లేకపోవడం గమనించి మాకు వెంటనే ఆదేశాలు ఇచ్చి ఇమీడియట్లీగా హైవే వారితో మాట్లాడి మరి దేవస్థానం తూర్పు భాగంలో, అంటే ఇప్పుడు మనం ఉన్న ప్రాంతం కుంచెలవారిపాలెం ప్రాంతానికి చెందింది. ఇది గ్రామానికి తూర్పు భాగం. అలాగే పడమర భాగం అంటే నేషనల్ హైవే వారి టోల్ గేట్ ఉన్నది. ఆ టోల్ గేట్ దాటిన తర్వాత అక్కడ ఏర్పాటు చేయమని మాకు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. వారి ఆదేశాల ప్రకారం మేము నేషనల్ హైవే అథారిటీ వారితో సంప్రదించి మరి వారి యొక్క ప్రత్యేక అనుమతి తీసుకున్నాం. ఎందుకంటే మీ అందరికీ తెలిసిన విషయమే, హైవేలో ఎటువంటి పోర్టులు ఉండకూడదు. మరి ఉండాలి అంటే కనుక దానికి సంబంధించిన అథారిటీతో సంప్రదించి వారి దగ్గర మేము స్పష్టమైన అనుమతి తీసుకొని వారు సూచించిన ప్రకారం మరి వారు మాకు ఏర్పాటు చేసి చెప్పారు. మరి ఈ బోర్డు ఎట్లా ఉండాలి అనేటువంటి గైడ్లైన్స్ కూడా వాళ్ళ నేషనల్ హైవే నామ్స్ ప్రకారం మాకు చెప్పారు. దాని ప్రకారం ఇక్కడ ఈ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ ఏర్పాటు కార్యక్రమంలో సహకరించిన కుంచెలవారిపాలెం గ్రామ సర్పంచ్, అలాగే గ్రామ భక్తులు, అలాగే నేషనల్ హైవే అథారిటీ వారికి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. జయహో మాత, జయహో జయహో. కుంచెలవారిపాలెం గ్రామంలో చిన్న గవర్నమెంట్ ఏర్పాటు చేయాలి. దీనివల్ల వెళ్ళే భక్తులకు అందరికీ తెలిసిద్ది. అంతకుముందు తెలవక దిమ్మకు పడుతున్నారు. ఇక్కడ వచ్చి మాకు కూడా చాలా మంది కార్లు ఆపి చాలా మంది అడిగారు. ఇది చేస్తాం వల్ల చాలా మంచిది. సింహద్వారం ఏర్పాటు చేస్తే ఇంకా బాగుంది. మా ఊరి బోర్డు పెట్టడం బాగుంది. వారి పనులు ఇక్కడ సింహద్వారం కట్టాలని మేము ప్రభుత్వాన్ని పడుకోకూడదు. పూర్తిగా సింహద్వారం ఏర్పాటు చేయడం చాలా హర్షణీయమే, కానీ దానికి సంబంధించినటువంటి పరిపాలన అనుమతులు అనేక ఉంటాయి. దాంతోపాటుగా మరి ముఖ్యంగా ఆ కుంచెలవారిపాలెం గ్రామ కమిటీ వారు మరి పంచాయతీ వారు స్థల సేకరణ చేయడం, దానికి సంబంధించిన గ్రాంట్, ఇవన్నీ చాలా ఖర్చుతో కూడింది. సరే, భక్తులు సూచనలు తప్పనిసరిగా పరిగణన తీసుకొని వాటిని కూడా మేము పై ఉన్నతాధికారులకి నివేదిస్తామని మరొక వారు అందరికీ కూడా తెలియపరుస్తున్నాం. దేవదేవి అమ్మవారి పూజల అందరికీ కూడా నమస్కారం. మా దేవాదాయ శాఖ జాయింట్ కమిషనర్ తిరుపతి వారి ఆదేశాల మేరకు ఈ జాతీయ రహదారి 216 216లో శ్రీ బగలాముఖి అమ్మవారి దేవస్థానానికి వచ్చే విధంగా డైవర్షన్ బోర్డులు ఏర్పాటు చేయమని చెప్పారు. మరి ఈ ప్రాంతం దేవస్థానానికి 1.5 కిలోమీటర్ల దూరంలో పడమర భాగంలో ఉన్నది. అంటే ఇటు బాపట్ల నుంచి వచ్చేటువంటి భక్తుల సౌకర్యం కొరకు ఇక్కడ టోల్ గేట్ ఉంది. ఆ టోల్ గేటు దాదాపుగా ఒక 100 మీటర్ల దూరంలో ఉంటుంది. ఆ 100 మీటర్ల దూరం దాటిన తర్వాత చందోల గ్రామం ఎంటర్ అవుతుంది. దానికి సమీపంలో ఏర్పాటు చేస్తున్నాము. దీనికి సంబంధించినటువంటి అన్ని అధికార ఉత్తర్వులు నేషనల్ హైవే వారు మాకు అందించారు కాబట్టి ఇవన్నీ ఏర్పాటు చేయగలిగాం. మరి ఈ సందర్భంగా వారికి, నేషనల్ హైవే వారికి, మా ఉన్నతాధికారులకు అందరికీ కూడా మనఃపూర్వకంగా ధన్యవాదాలు తెలియపరుస్తున్నాం. మరి ఈ సందర్భంగా భక్తుల మనోభావాలు
చెప్పబోతున్నారు. భక్తులందరికీ నమస్కారం. గాయత్రి బగళాముఖి మాత సంతోష్ గ్రామం. ఈ నేషనల్ హైవే రెడ్డిపాలెం సెంటర్ నుంచి దేవస్థానంకు వచ్చేటటువంటి భక్తులు మరి కన్ఫ్యూజ్ అవ్వకుండా వాళ్ళు మార్గనిర్దేశంలో ప్రయాణం చేయడం కోసం నేషనల్ హైవే నుంచి డైవర్షన్ నేమ్ బోర్డు శ్రీ బగళాముఖి అమ్మవారి టెంపుల్ బోర్డులను నేషనల్ హైవే వారి అనుమతితో చందోలు శ్రీ బగళాముఖి దేవస్థానం టెంపుల్ వారు ఈవో గారు వీటన్నిటిని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇది మరి నేషనల్ హైవే నుంచి వచ్చే భక్తులు కన్ఫ్యూజ్ అవ్వకుండా దేవస్థానానికి దారి ఎటా అని ఇబ్బంది పడుతున్నటువంటి తరుణంలో వారి దృష్టికి మేము తీసుకెళ్ళాం. వెంటనే స్పందించి దీన్ని ఏర్పాటు చేసినందుకు దేవస్థానం వారికి కృతజ్ఞతలు. అలానే ఈ శ్రీ బగళాముఖి అమ్మవారి ఆలయానికి వచ్చేటటువంటి రూట్లో ముఖద్వారం అమ్మవారి ముఖద్వారాలను కూడా ఏర్పాటు చేసినట్లయితే వచ్చేటటువంటి భక్తులకు తొందరగా ఐడెంటిఫై చేసేదానికి మంచి అవకాశంగా ఉంటుంది. కావున ఇలాంటి సేవలు మరిన్ని దేవస్థానం వారికి మరియు ప్రజలకు అందించవలసిందిగా ఈవో గారిని కోరుకుంటూ జై శ్రీ బగళాముఖి మాత.